This is Dr. Sunil Kishore, Plastic and Cosmetic Surgeon, Usha Super Specialty Hospital, ఒంగోలు. ఈరోజు మనం ఇయర్ లోబ్ రిపేర్ గురించి తెలుసుకుందాం. ఇయర్ లోబ్ రిపేర్ అంటే సాగిపోయిన చెవిదిద్దులకి ట్రీట్మెంట్ అనమాట. చాలామంది ఆడవారు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ సైజు కమ్మలు, పెద్ద కమ్మలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే త్వరగా ఈ చెవిదిద్దులు అనేవి జారిపోయి దాంట్లో కొన్నిసార్లు బ్రేకప్ అయిపోతాయి. ఇయర్ కూడా లోబ్యూలు కూడా రెండు ముక్కల్లాగా చీలిపోద్ది అనమాట. అట్లాంటి వాటికి మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్ ఉందండి. చాలామంది ఇంట్లో ఏం చేస్తుంటే పసుపు అద్దటం కానీ లేకపోతే గ్లూ వేసుకోవటం కానీ చేస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. అది కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ అవ్వదు. సో మా సెంటర్లో మేము ఏం చేస్తామంటే ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. సేఫ్ ప్రొసీజరు, ఎఫెక్టివ్ ప్రొసీజరు. కొంతవరకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఇదంతా శుభ్రం చేసేసి చిన్న మొత్తం ఇస్తాము. ఇచ్చిన తర్వాత మంచి బోతద్దం లాంటి మన దగ్గర లూప్స్ ఉంటాయి, మ్యాగ్నిఫికేషన్ లెన్సెస్ ఉంటాయి. వాటితోటి కరెక్ట్గా ప్రిసైజ్గా మనం సర్జరీ చేస్తాం అనమాట. యాంటీరియర్ పోస్టర్స్ సూచర్ చేస్తాం అనమాట. ఇది బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫర్ ద ఇయర్ లోబ్ రిపేర్ అనమాట. మనం ఇయర్ లోబ్స్కి మన దగ్గర మ్యాగ్నిఫికేషన్ లెన్సెస్ ఉంటాయండి. సో అదేంటంటే ప్రిసైజ్గా మనం రిపేర్ చేయొచ్చు. మనం యాంటీరియర్గా చేస్తాం, పోస్టీరియర్గా చేస్తాము. ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. ఒక 1 వీక్ ఆగిన తర్వాత సూచర్స్ రిమూవ్ చేస్తాము. తర్వాత అది హీల్ అయ్యడానికి ఒక 1 మంత్ అట్లా పడుతుంది. 1 మంత్ పట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే దానికి ఈ హోల్ వేయించుకోవాల్సి వస్తుంది అనమాట. గన్ షాట్ లాంటిది వేయించుకోవాల్సి వస్తుంది. ఈ డే కేర్ ప్రొసీజర్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ రికరెన్స్ ఏం రావు. అందరూ చేయించుకోవచ్చు. అన్ని రకాల ఏజ్ల వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అండి. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.